బాలాజీ రైల్వే డివిజన్ ఆవశ్యకత ఉందని డిసెంబర్ 28న తిరుపతిని బాలాజీ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ గొప్ప ర్యాలీని తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 10 గంటలకు ప్రారంభించి ఈస్ట్ రైల్వే స్టేషన్ వరకు నిర్వహించడం జరుగుతుందని, కావున యువత, విద్యార్థులు, స్థానికులు పాల్గొని ర్యాలీని జయప్రదం చేయాలని బాలాజీ డివిజన్ సాధన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. అలాగే వైకుంఠ ఏకాదశికి సంబంధించి మొదటి 3 రోజులు స్థానికులకు టోకెన్ లేకుండా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అదే మనకు బాలాజీ డివిజన్ ఉంటే ఒకటి ఎక్కడ ఉంటే మనకు కావాల్సిన బస్సులన్నీ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కొత్త ట్రైన్స్ అన్ని చేసుకోవచ్చు. తిరుపతి నుంచి అన్ని పుణ్యక్షేత్రాలకి కొత్త ట్రైన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. మనకు వ్యాపార రీత్యా డెవలప్ అవుతుంది. మనకు దగ్గరగా వచ్చి పోర్టు కృష్ణపట్నం, ఓబులార్పల్లి కొత్త రైల్వే లైన్ ఉంది. శ్రీకాళహస్తి, నడికొడి, తిరుపతి, గుంతకల్లు 310 కిలోమీటర్లు, 320 కిలోమీటర్లు ఉంది. తిరుపతి, ధర్మవరం నుంచి పుట్టపర్తి ఎన్ని తర్వాత మనకు ఆంధ్రాలో వచ్చేసి శ్రీ సిటీ వచ్చేసి వచ్చిన లోడింగ్ కొన్ని లక్షల టన్నులు అవన్నీ లోడింగ్ అంతా కూడా చెన్నైకి వెళ్ళిపోతుంది. ఏమంటే తడలో లోడింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు. మనకు అది సదరన్ రైల్వేలో ఉంది. తడ, సూళ్ళూరుపేట, నాయుడుపేట ఇవన్నీ కలుపుకుంటే మనకు సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకు బాలాజీ డివిజన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నగిరి, పుత్తూరు ఇవన్నీ కలుపుకుంటే ఆంధ్రాలకు ఈ కొత్త డివిజన్ ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓబులార్పల్లి, కృష్ణపట్నం ఓబులార్పల్లి కొత్త రైల్వే లైన్ ఉంది. ఈ రైల్వే లైన్లో కృష్ణపట్నంలో కొన్ని లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఇప్పుడు అది కూడా వచ్చేసి సికింద్రాబాద్ జోన్లో కలుపుకుంటారు. కాబట్టి రైల్వే డివిజన్ను మనకు చాలా ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇంతకుముందు కూడా శాంతియుతంగా మేము పోరాడి రైల్వే గరుడాది ట్రైన్ తీసుకొచ్చాము, డిఆర్ఎంఎల్ బ్రిడ్జి తీసుకొచ్చాము. ఏదైనా కూడా మహాత్మా గాంధీ పద్ధతిలోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అదేవిధంగా శాంతియుతంగానే మనం సాధించుకోవచ్చు. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో తిరుపతి బాలాజీ డివిజన్ రావాలంటే ముందు మీడియా కూడా మాకు అన్ని రకాల సహాయాలు అందించాలి. కాబట్టి బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటే మనం ఆయన ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఇన్ని లక్షల మంది తిరుపతికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి, పద్మావతమ్మ మనకందరికీ ఆయురాలుగా ఇస్తూ ఈ బాలాజీ జీవన్ కూడా ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి తరఫున సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. టీటీడీకి సంబంధించి కూడా స్థానికుల్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది ఇక్కడ దర్శనం టికెట్లు అన్నీ కూడా ఇవ్వకపోగా అదేదో 5,000 వేలు ఒక 3 రోజులు ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా చాలామంది అసంతృప్తి వెళ్ళగక్కినారు. సో ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి కూడా టీటీడీ ధర్మకర్తల మండలికి ప్రజలందరి తరపున, వాళ్ళ మనోభావాల తరపున నా వంతుగా కూడా నేను, ఎందుకంటే టీటీడీలో 2 చైర్మన్లకి పిఎస్గా పనిచేయడం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా 90,000 నుంచి 1,00,000 మధ్యలో ఏకాదశి రోజు దర్శన భాగ్యాలు కల్పిస్తారు. ఏకాదశి, ద్వాదశి అంతా కూడా 1వ తారీఖు కూడా వచ్చింది. సో ఆ 3 రోజులు మా బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి తరపున ధర్మకర్తల మండలికి మా విజ్ఞాపన ఏంటంటే, మీరు ఆన్లైన్లో 62,000 ఇచ్చారు సార్. మిగతావి కొద్దిమంది విఐపీస్ ఉంటారు, టీటీడీ ఎంప్లాయీస్ ఉంటారు, వీళ్ళన్నీ కూడా పోగా ఇంకా ఒక 20,000 మంది గ్యాప్ ఉంటుందని నా గత అనుభవం దృష్ట్యా, నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ 3 రోజులు స్థానికులకి వాళ్ళ ఆధార్ కార్డు ఉంటే, ఎందుకంటే 2వ తారీఖు నుంచి డైరెక్ట్ లైను టోకెన్ లేని భక్తులకు కూడా అలౌ చేస్తామన్నారు. కానీ ఈ 3 రోజులు టోకెన్ లేకుండా స్థానికులను అలౌ చేయండి. దర్శన భాగ్యం కలిపితే లైన్లో వెళ్తారు, లేదంటే ఉంటారు. అంటే ఉండడం అంటే 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్. సో ఇది మాత్రం ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా రేపు వస్తున్నారు. సో ఆయన కూడా ఈ విషయంలో ఇంటర్ఫేర్ అయ్యి స్థానికులకు ఆ 3 రోజులు దర్శన భాగ్యం టోకెన్ లేకుండా ఇవ్వాలని చెప్పి కోరుచున్నాం. కానీ ఇంతకుముందు కూడా చాలాసార్లు ఖాళీగా ఉండిపోయి, అంటే ద్వాదశి రోజు, ఏకాదశి రోజు ఎప్పుడు లైన్ వదిలేవాళ్ళు మైకుల్లో పెట్టి అనౌన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తిరుపతిలో కూడా స్క్రోలింగ్లు అయ్యి అందరూ ఇక్కడి నుంచి పోయిన సందర్భాలు కోకొల్లలు. సో ఆ రోజు మేమేమంటున్నాం, మీరు టోకన్లు ఇచ్చిన భక్తులకి వాళ్ళు 2 గంటలు దర్శనం చేసుకున్నారు, వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయొద్దండి, దాన్ని మేము గౌరవిస్తాము. కానీ టోకన్లు లేకుండా తిరుమలకి, తిరుపతికి చెందిన స్థానికుల్ని టోకన్ లేకుండా అలో చేయాలని మేము ప్రార్థిస్తున్నాం.